హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎవరికి తెలియని 10 అద్భుతమైన మరియు మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ఎప్పటికీ పాడవని ఒకే ఒక్క ఫుడ్ ఏంటో తెలుసా? అది తేనె. అవును, మీరు విన్నది నిజమే. ఈజిప్ట్ పిరమిడ్స్లో 3000 సంవత్సరాల క్రితం నాటి తేనెను సైంటిస్టులు కనుగొన్నారు. ఆశ్చర్యం ఏంటంటే అది ఇంకా తినడానికి పనికొస్తుంది. ఆకాశంలో తేలుతున్న మబ్బులు బరువు ఉండవని మనం అనుకుంటాం, కానీ ఒక నార్మల్ మబ్బు బరువు దాదాపు 5 లక్షల కిలోలు ఉంటుందట. అంటే దాదాపు 100 ఏనుగుల బరువుతో సమానం. మీరు మీ ముక్కుని పూర్తిగా మూసుకుని అని సౌండ్ చేయలేరు. కావాలంటే ఇప్పుడే ట్రై చేయండి. ఏంటి, రాలేదు కదా? అంతరిక్షంలో అసలు వాసన ఎలా ఉంటుందో మీకు తెలుసా? స్పేస్లో గాలి ఉండదు కదా, మరి వాసన ఎలా వస్తుంది అనుకుంటున్నారా? కానీ వ్యోమగాములు చెప్పిన దాని ప్రకారం స్పేస్లో కాలిన ఇనుము లేదా వెల్డింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వాసన వస్తుందట. మనం ఇష్టంగా తినే అరటిపండు ఒక బెర్రీ అని మీకు తెలుసా? సైన్స్ ప్రకారం అరటిపండు బెర్రీ జాతికి చెందుతుంది. కానీ పేరులో బెర్రీ అని ఉన్న స్ట్రాబెర్రీ అసలు బెర్రీ జాతికి చెందిందే కాదు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆక్టోపస్ గురించి ఈ నిజం తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆక్టోపస్కి ఒకటి కాదు, ఏకంగా 3 గుండెలుంటాయి. అలాగే వాటి రక్తం మనలా ఎరుపు రంగులో ఉండదు, నీలం రంగులో ఉంటుంది. ఒకవేళ దాని చెయ్యి తెగిపోయినా మళ్ళీ కొత్తది వెంటనే పెరుగుతుంది. ప్యారిస్లో ఉండే ఈఫిల్ టవర్ ఎత్తు సమ్మర్లో పెరుగుతుంది అని మీకు తెలుసా? అవును, ఎండవేడికి అందులో ఉండే ఇనుము ఎక్స్పాండ్ అవడం వల్ల ఎండాకాలంలో ఈఫిల్ టవర్ ఎత్తు దాదాపు 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. మళ్ళీ చలికాలంలో నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. మనం బయట కొనే వాటర్ బాటిల్స్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ దాటితే లోపల ఉన్న నీళ్లు పాడైపోతాయని మనం అనుకుంటాం. కానీ ఆ ఎక్స్పైరీ డేట్ నీళ్ళకి కాదు, ఆ ప్లాస్టిక్ బాటిల్కి మాత్రమే. ఆ డేట్ తర్వాత ప్లాస్టిక్లోని కెమికల్స్ మెల్లగా నీళ్ళలో కలవడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఆ నీళ్లు తాగకూడదు. మన శరీరంలో ఎక్కడైనా దెబ్బ తగిలితే ఆటోమేటిక్గా అదే తగ్గిపోతుంది. కానీ మన పళ్ళు మాత్రమే వాటంతటా అవే నయం చేసుకోలేని ఏకైక భాగం. ఎందుకంటే పళ్లపైన ఉండే ఎనామిల్లో ప్రాణం ఉండే కణాలు ఉండవు. అందుకే పన్ను పుచ్చిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. యాపిల్ పండు నీళ్ళలో వేస్తే మునిగిపోకుండా తేలుతుంది అని మీకు తెలుసా? అవును, ఎందుకంటే యాపిల్ పండులో దాదాపు 25% గాలి మాత్రమే ఉంటుంది. అందుకే అది బరువు తక్కువగా ఉండి నీటి మీద సులభంగా తేలగలదు. మన భూమి మీద నీళ్లు వర్షంలాగా పడతాయి కదా, కానీ మన సోలార్ సిస్టంలో ఉన్న జూపిటర్ అండ్ సాటర్న్ గ్రహాల మీద ఏకంగా డైమండ్స్ వర్షం కురుస్తుంది. అక్కడి వాతావరణంలో ఉండే విపరీతమైన ఒత్తిడి వల్ల కార్బన్ గాల్లోనే డైమండ్స్ లాగా మారి కిందకు రాలుతుంది. సాధారణంగా మనం రోజుకు 7 లేదా 8 గంటలు నిద్రపోతాం. కానీ నత్త ఒకసారి నిద్రపోవడం మొదలు పెడితే ఏకంగా 3 సంవత్సరాల పాటు నాన్ స్టాప్ గా నిద్రపోగలదు. బయట వాతావరణం దానికి అనుకూలంగా లేనప్పుడు తనను తాను కాపాడుకోవడానికి ఇలా లాంగ్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి మరిన్ని క్రేజీ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.